యుగాంతానికి డేట్ ఫిక్స్ అయిపోయిందా? వరల్డ్ మొత్తం అంతరించడానికి ఆల్రెడీ కౌంట్ డౌన్ కూడా మొదలైపోయిందా? భూమి వైపు ఓ భారీ గ్రహ శకలం ఒకటి దూసుకొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే కొంతమంది సైంటిస్టులు కూడా ఈ యుగాంతానికి సంబంధించి అంటే ఖచ్చితంగా యుగాంతం జరిగే ఛాన్స్ ఉందని కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మరి భూమి వైపు 2003H4 అనేటువంటి ఒక గ్రహ శకలం అత్యంత వేగంగా దూసుకొస్తుందట. ఎంతలా అంటే ఆ గ్రహ శకలం చిన్న డాష్ కనిపిస్తే భూమి తునాతునకలయ్యేటువంటి రేంజ్లో వచ్చేస్తుందట. అంటే 100 అంతస్తుల భవనం అంత ఎత్తు ఉండడంతో పాటు అంటే ఈ గ్రహ శకలం గంటకి 50,000 కిలోమీటర్ల వేగంతో కూడా ఈ గ్రహ శకలం భూమి వైపు దూసుకొస్తోందని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అంత పెద్ద గ్రహ శకలం భూమి వైపు రావడానికి మరెంతో దూరం లేదు. అంటే అది ఎప్పుడంటే మే 24వ తేదీన భూమిని సమీపిస్తుందని కూడా సైంటిస్టులు తేల్చేశారు. సాయంత్రం 4:07 సమయంలో భూమికి చాలా ఎక్కువగా పెను ప్రమాదమే ఉండొచ్చని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే 2003H4 అనే ఈ గ్రహ శకలం మే 24న భూమికి అత్యంత సమీపంగా వెళుతుందని, కాకపోతే అది భూమిని ఢీకొట్టే అవకాశం లేదంటూ కూడా మరోవైపు నాసా వాదిస్తోంది. ఆధారాలతో సహా చూపిస్తోంది. భూమి సమీపించే సమయంలో ఆకాశం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుందని కూడా వెల్లడిస్తోంది. అయితే ప్రమాదం జరగదని కూడా మనం అయితే క్లారిటీగా చెప్పలేమని అంటున్నారు నాసా సైంటిస్టులు. భూమికి అత్యంత సమీపంగా వచ్చిన నేపథ్యంలో భూమి ఆకర్షణ వలన ఆ గ్రహశకలం గతి మారిపోయి భూమిని ఢీకొట్టే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేమంటూ కూడా కొంతమంది తమ ప్రెడిక్షన్ చెప్తున్నారు. అందుకే మే 24 సాయంత్రం అలర్ట్గా ఉండాలంటూ కూడా వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటివి మనం ఎప్పటి నుంచో వింటూ వస్తున్నాం కదా. మరి అప్పటి మాదిరే కూడా ఈ విషయాలన్నీ తీసుకోవాలా లేక ఏం కాదు అని లైట్ కూడా తీసుకోవచ్చా అనేటువంటి వ్యవహారం కూడా ఒకటి బయట అయితే బాగా నడుస్తోంది. మరి ఆల్రెడీ ఎంతోమంది సైంటిస్టులు ఎన్నెన్నో చెప్పారు, మనకు తెలుసు. అండ్ మన అలర్ట్ చేశారు కూడా. మరి ఈసారి జరగబోయేది ఏంటి అనేటువంటి విషయం మాత్రం అందరినీ ఖచ్చితంగా ఆలోచింపజేస్తోంది. ఏం జరగబోతోంది మే 24న అని.